హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనిబాబు ముస్మి. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. అన్నట్టు వీడియో నేను పోస్ట్ చేసిన వెంటనే నా సక్సెస్ మీ సక్సెస్లో ఫీల్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ. అంటే ఒక జెన్యూన్ ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ నుంచి అయితే కూడగట్టుకుంటున్నాను. నిజంగా అవి ఎంత చెప్పినా తక్కువే దాని గురించి. అండ్ ఈరోజు పాయింట్ వచ్చేటప్పటికే ఫైనల్లీ మన సెకండ్ డెమో ఫిలిం షూట్ డేట్ ఎప్పుడో చెప్పబోతున్నాను. దానికన్నా ముందు మీకు చెప్పాలబ్బా, మీకు దాన్ని ఏమంటారు, మోటివేట్ చేయటమా, బ్రెయిన్ వాషా, లేదా ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ సో ఒక్కడైతే గమనించండి, ప్రజెంట్ ట్రెండ్ ఏమైతే నడుస్తుందో మనం అది ఫాలో అవ్వాలి. మన స్కిల్ని మనం సోషల్ మీడియాలో పెడితే రికగ్నైజ్ వస్తుంది. చాలా వేల మందికి మనం రీచ్ అవుతున్నాం. మనం రూమ్లో కూర్చొని, ఇంట్లో కూర్చొని నాకు ఆ టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ ఉంది అంటే అవ్వదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇచ్చాపురంలో ఒక బుడ్డ పాప చాలా బాగా డ్యాన్స్ చేసింది మన పెద్ది సాంగ్లో, రారా సాంగ్కి. సో ఆ సాంగు ఎక్కడ వరకు రీచ్ అయింది? బుచ్చిబాబు సన మన డైరెక్టర్ సార్ దగ్గరికి రీచ్ అయింది. సో ఆయన వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడాడు. సో ఆ అమ్మాయి ఆ టాలెంట్ని కానీ సోషల్ మీడియాలో చూపించకపోతే అక్కడ వరకు రీచ్ అయ్యేది కాదు. అండ్ తర్వాత మొన్న రీసెంట్గా ఓ పాప విజయ్ దేవరకొండ మామయ్య నాకు ఫుడ్ పెట్టలేదు, పులిహోర పెట్టలేదు, లడ్లు పెట్టలేదు అని అమ్మాయి ముద్దుగా చేసింది. మనందరం ఆ వీడియోని చూసాం, లైక్ చేసాం, రీచ్ చేపించాం. కట్ చేస్తే మన విజయ్ దేవరకొండ అన్న అలానే రష్మిక వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నారు. సో తనకి ఏది కావాలో అది ఇచ్చారు. సో సోషల్ మీడియాకి అంత పవర్ ఉందబ్బా. సో ప్లీజ్, మనమని ఒకళ్ళు ఉన్నాము అని మనం ప్రూవ్ చేద్దాం. అంతెందుకు, మనం అంతకుముందు లక్ష్మణ్ బ్రో, నేను చాలాసార్లు మనోడిని గుర్తించుకుంటాను. నేను థియేటర్ ముందు రివ్యూలు చెప్తూ బ్రో అనుకుంటూ ఈరోజు యాడ్ ఫిలిం డైరెక్షన్ చేస్తున్నాడు, సీరియల్స్లో యాక్టింగ్ చేస్తున్నాడు, షార్ట్ ఫిలిమ్స్లో చేస్తున్నాడు, ప్రైవేట్ సాంగ్స్ చేస్తున్నాడు. సో వాళ్ళందరూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అంటే చెడుగా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, పాజిటివ్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది ముఖ్యం కదా. నేనున్నాను, నాకు మీరందరూ, నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. కానీ నా సక్సెస్ని మీరు సక్సెస్గా ఫీల్ అవుతున్నారు. లేకపోతే నేను ఏదైనా బాధపడుతూ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చి బ్రో మీరు ట్రై చేయండి, బాధపడకండి అని సపోర్ట్గా మాట్లాడుతున్నారు. సో ఇదంతా బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. సో ప్లీజ్ మీరు కూడా గట్టిగా యూజ్ చేయండి. మీ టాలెంట్, మీకు ఏదో టాలెంట్ ఉంటుంది కదా, ఫోటోగ్రఫీ ఇష్టం, లేకపోతే మీకు అంటే మంచి కొటేషన్ రాయగలరు, వాట్ ఎవర్, మన వాళ్ళకి ఏ టాలెంట్ ఉంటుంది చూపించండి అబ్బా. మొహమాట పడద్దు, సిగ్గు అస్సలే పడద్దు. మనలాంటి వాళ్ళకి సిగ్గు పడాల్సిన పని లేదు. మనం ఎందుకంటే ఆల్రెడీ జీరో నుంచి స్టార్ట్ చేస్తాం, మహా అయితే జీరోలో ఉంటాం. ఓకే, సో ప్లీజ్ అదైతే యూటిలైజ్ చేసుకోండి. ఇది సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ ఇక ఫైనల్లీ మన డెమో ఫిలిం అడిగాను మా యాక్టర్స్ని అండ్ డిఓపిని క్లారిటీ తీసుకున్నాను. మీకైతే ఏ వర్క్స్ లేవు కదా అన్నాను. 27 అయితే ఫ్రీగా ఉంటామన్నారు. సో 27 రోజు షూట్ పెట్టుకుందామని మా గ్రూప్లో అయితే పెట్టేశాను. వాళ్ళందరూ థమ్స్అప్ సింబల్ అయితే ఇచ్చారు. ఇంకా స్క్రిప్ట్ అయితే ఈ రోజుతో 99% లాక్ చేసేసాను. ఇంకా చిన్న చేంజెస్ జరుగుతాయి. ఇప్పుడంతా ఎగ్జిక్యూషన్ మీద కూర్చోవాలి 4-5 days. ఇంకా స్క్రిప్ట్ అనేది ఎలాగో షూట్కి మనం యాక్షన్ అని చెప్పేంతవరకు అటు ఇటు చిన్న చేంజ్లు అవుతాయి, అక్షరం అటో ఇటో సంథింగ్. బట్ ఇప్పుడైతే ఎగ్జిక్యూషన్ మీద కూర్చోవాలని ఫిక్స్ అయింది. ఎందుకంటే కాస్ట్యూమ్స్ ఏంటి, ఆర్ట్ ఏమేమి ఉండాలి, ఎక్కడెక్కడ షూట్ చేయాలనుకుంటున్నాను, డిఓపిని ఒకసారి రెక్కీకి తీసుకెళ్ళాలి. సో చాలా పనులు ఉన్నాయి అబ్బా. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక్కనే ఉన్నట్టుంది. మంచిగా రావాలి. సో మంచి కథ చెప్పాలని చాలా తక్కువ టైంలోనే జస్ట్ కథ ఐడియా అనిపించింది, బ్యాక్డ్రాప్లో చేద్దాం హైదరాబాద్ నైట్లో. సో మంచి కథ చెప్దాం, ఎలాంటి కథ చెప్దామని క్రేజీగా అలా అనిపించింది, రాశాను. నౌ నేను మంచిగా సాటిస్ఫై అయ్యాను. ఇది కూడా నా చిన్నప్పటి నుంచి నా మనసులో ఉన్న క్వశ్చన్స్ని ఈ డెమో ఫిలింలో చేస్తున్నాను. సో అదందరికీ మీ అందరికీ నచ్చుతుంది అండ్ మీ అందరూ సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెయిట్ చేస్తున్నాను అబ్బా షూట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. అండ్ ఈ ప్రతి ప్రాసెస్ని
పోస్ట్‌లో చాలా ప్రాసెస్ ఉంటది కదా! ఎంత డబ్బులైనాయి, ఏంటి, లేకపోతే ఇప్పుడు కూడా షూట్ అప్పుడు కూడా నాకు ఎవరెవరికి ఏమేమి ఇచ్చాను, దేనికి ఎంత టైం పట్టింది, అన్నీ ప్రతీదీ నేను మీతో షేర్ చేసుకుంటానబ్బా. మీరు నాకు చేయాల్సిందల్లా ఏంటంటే, కొత్తగా చూస్తే మటుకు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆల్రెడీ చూస్తే లైక్ చేసి, మీకు ఏమైనా కావాలంటే క్వెషన్ అడగండి. ఓకేనా? అదైతే చేయండి. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే, దీన్నేమంటారు, సో చాలామంది అడుగుతున్నారు మేము రావచ్చా అని. సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్తున్నాను, ఇంకా చూద్దాం, నెక్స్ట్ మనం మంచి చేద్దాం అబ్బా. అండ్ మీరు కూడా ఏమన్నా చేస్తున్నప్పుడు నా సైడ్ నుంచి నేను ఏమి ఇవ్వగలనో అవి ఇస్తూ ఉంటాను. ట్రై చేద్దాం. ఈ 6 మంత్స్లో నా పని చేసుకుంటూ ఇందులో ఎంతవరకు నాకు మీరు చాలా ఇచ్చారు, నేను తిరిగి ఏమి ఇస్తాం, ఇదే ఆలోచిద్దాం. సో అదో ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్లో ప్రతిరోజు ఈవినింగ్ 6కి వీడియో అప్లోడ్ అవుతుంది. అండ్ అలానే నిన్న నేను దురంధర్ రివెంజ్కి వెళ్ళానబ్బా. నిజంగా ఒక ఫిలిం మేకింగ్లో ఒక ట్రెండ్ సెట్టర్ అనిపించింది. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఫిలిం మేకింగ్ మీద. నాకు చాలా ఇష్టం పెరిగింది. ఆ స్టోరీ టెల్లింగ్ ఏంటి, అసలు ఆర్ట్ వర్క్ ఏంటి, బాబోయ్ పిచ్చెక్కిపోయింది. ఆ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఏంటి, యాస్టీజ్ మనం రామ్ గోపాల్ వర్మ గారి నుంచి యాక్టర్స్ని భలే క్యాస్టింగ్ చేస్తారు అనుకుంటే, ఈ డైరెక్టర్ ఇంకా బాగా క్యాస్టింగ్ చేశాడు. అండ్ ఆ ఎమోషన్ కనెక్ట్ చేయటం అంటే అది అంతా ఎలా ఉందంటే, అది అబద్ధమని కొన్ని సీన్లు నాకు తెలుస్తుంది, కానీ నేను ఇన్వాల్వ్ అయిపోయాను. నేను అరిచేశాను కొన్ని సీన్లకైతే. నిజంగా నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది ఫిలిం మేకింగ్ మీద. మనం అంటే ఒక కథని ఎంత బలంగా చెప్పొచ్చు. నేను చాలాసార్లు విన్నాను, సినిమా 2 గంటల 20 నిమిషాలే ఉండాలి, ఇంతకన్నా వద్దు అని ప్రొడ్యూసర్లు చెప్పడం, డైరెక్టర్లు ఫీల్ అవ్వటం, అదేదో కట్ అని ఒకటి కనిపెట్టారు, రేస్ కట్ అని చెప్పేసి. నేను చాలా బాధపడేవాడిని. అదేంటి, సినిమా కోరుకుంటుంది. ఇప్పుడు నువ్వెలా ఫిక్స్ అవుతావు ఎడిటింగ్ టేబుల్ దగ్గర 2 గంటల 30 నిమిషాలు ఉంటే తప్పేంటి, 40 ఉంటే తప్పేంటి. అప్పట్లో 2 గంటల 50 నిమిషాలు ప్రతి సినిమా ఉండేది, మనం చూడగలిగాం కదా. ఇప్పుడు ఎందుకు చూడలేము, మంచి కథ చెప్తే సరే అట్లీస్ట్. కానీ ఫిక్స్ చేసేస్తారు ఈ టైమింగ్. అసలు 2 గంటలని కూడా వచ్చేసారు, 2 గంటల 20 నుంచి 2 గంటలకు వచ్చేసారు. బట్ థ్యాంక్ గాడ్ ఈ డైరెక్టర్ వల్ల ఆ ఆలోచన విధానం అట్లీస్ట్ కొంతమందికి మారిద్దేమో అనిపించింది. ఏంటి బ్రో, అసలు దగ్గర 4 గంటల సినిమాన 3 గంటల 40 నిమిషాలు పైన. టైమింగ్ కరెక్ట్గా గుర్తులేదు అసలు నేను షాకింగ్. అసలు నేనైతే ఫుల్గా కూర్చొని ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయాను. అబ్బా ఏం స్టోరీ టెల్లింగ్, హ్యాట్స్ ఆఫ్ అబ్బా. అసలు సినిమా ఈచ్ అండ్ ఎవ్రీ వాళ్ళకి, యాక్టర్స్కి, మెయిన్ డైరెక్టర్కి, యాక్టర్స్కి, అందులో పనిచేసిన టెక్నీషియన్స్కి, మ్యూజిక్, ఆ బీజిఎం ఏంటి బ్రో, చచ్చిపోయాను అసలు నేనైతే. అసలు మ్యాడ్ అబ్బా, మ్యాడ్ ఫిలిం మేకింగ్. మంచి టైంలో, మంచి మోటివేషన్ టైంలో ఈ సినిమా చూశాను. రియల్లీ థ్యాంక్ యూ. ఏదో ఒక రోజు ఆ డైరెక్టర్ని కలుస్తాను, ఆదిత్య గారిని. థ్యాంక్ యూ అన్నా అని చెప్తాను, నాకు కరెక్ట్ టైంలో మీరు సినిమా చేశారు, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అంటాను. సో మీరు కూడా తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. థియేటర్ ఫిలిం ఇది, థియేటర్లో వెళ్ళి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.